పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదుని తగ్గించామని చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్నామని, అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని అన్నారు. కేసీఆర్ని ఇంకా ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నారు రాజగోపాల్. పేదలకు పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎన్ని అప్పులు చేసైనా సరే పథకాలు అమలు చేస్తాము అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎకరానికి 6,000 ఒకసారి అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం డుంకి కొట్టినాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఇక ఏం చెప్పాలి? ఉన్నట్టు చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ ఉందని అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు అన్నారు. కానీ ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభలో ఎక్కడ పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది? అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం.